ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మార్నింగ్ లేవగానే ఇలా ప్రశాంతంగా కూర్చొని ఒక పెద్ద గ్లాస్ వేడి నీళ్ళు తాగడంతో నా డే అయితే స్టార్ట్ అయింది. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేనింకా మీకు మా కొత్తిల్లు పూర్తిగా చూపించలేదు కదా! ముందు ముందు రాబోయే వీడియోస్‌లో చూపిస్తాను. అసలు పాత ఇల్లు ఎందుకు ఖాళీ చేయాల్సొచ్చింది? ఇప్పుడు మేము మారిన కొత్త అపార్ట్‌మెంట్ ఎలా ఉంది? అని మీలో చాలామందికి డౌట్స్ ఉండే ఉంటాయి. పాత ఇంట్లో రెంట్ సడెన్‌గా చాలా ఎక్కువ పెంచేశారు. ఇంకా ఆ ఇంటికి అంత రెంట్ పే చేసే బదులు ఈ అపార్ట్‌మెంట్‌లో ఉండడం చాలా బెటర్ అని మా ఫీలింగ్. ఏదైనా మెయింటెనెన్స్ ఇష్యూ వస్తే ఇమ్మీడియేట్‌లీ సాల్వ్ చేస్తారిక్కడ. అండ్ జిమ్, క్లబ్ హౌస్, గ్రిల్ ఏరియా ఇలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇల్లు చిన్నదే బట్ బెనిఫిట్స్ అండ్ మెయింటెనెన్స్‌కి అస్సలు డోకా లేదు. ఇంకా మా బాల్కనీ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. పక్కనే పార్క్ వ్యూ అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే మేమున్న టౌన్ హోమ్‌కి, ఈ కొత్త అపార్ట్‌మెంట్‌కి అసలు పోల్చడం అనవసరమని నేను ఫీల్ అవుతున్నా. సరే ఇంకా పాతింటి గురించి పక్కన పెట్టేసి, ఈ కొత్త ఇంట్లో ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి పాలక్ చీజ్ ఆమ్లెట్ చేయబోతున్నాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ఈ ఆమ్లెట్ కోసం పాలకూరను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన పాలకూరలో నేను 6 ఎగ్స్ వేస్తున్నాను. ఇది నాకు, మా హస్బెండ్‌కి సరిపోతుంది. ఇంకో 5 ఎగ్స్‌తో మా కిడ్స్‌కి పెప్పర్ కొంచెమే వేసి ఆమ్లెట్ చేస్తాను. ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి, టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే మీరు పెప్పర్ బదులు కారం లేదా గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. కావాలంటే ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా వేసుకొని మనం చేసుకోవచ్చు ఈ ఆమ్లెట్. బట్ మాకు ఓన్లీ పాలకూర, చీజ్ వేస్తేనే నచ్చుతుంది. సో, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్టవ్ పై పాన్ పెట్టుకొని, పాన్ వేడైన తర్వాత కొద్దిగా బటర్ వేస్తున్నాను. బటర్ మెల్ట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర ఎగ్ మిక్చర్ పాన్‌లో పోసి ఈవెన్‌గా సెట్ చేయడమే అన్నమాట. మంటను మాత్రం మీడియం టు సిమ్‌లోనే ఉంచి ఈ ఆమ్లెట్ చేసుకోవాలి. ఈ పాలక్ చీజ్ ఆమ్లెట్ టేస్ట్‌లోనే కాదు హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఉదయాన్నే ఇలా ఎగ్స్, చీజ్, పాలకూర కాంబినేషన్ తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ప్రోటీను, ఐరను, కాల్షియం అన్నీ ఒకే బ్రేక్‌ఫాస్ట్‌లో దొరుకుతాయి. సో, రోజంతా యాక్టివ్‌గా ఉండడానికి ఇది ఒక బెస్ట్ స్టార్టప్ అన్నమాట. వీడియోలో చూపించాను కదా! సో, ఈ మోజరెల్లా ష్రెడెడ్ చీజ్ నేను వాడతాను. ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా అనిపిస్తుంది తినేటప్పుడు. అందుకని చెప్పి ఈ చీజ్ తీసుకొస్తాను. అది కూడా నేను షాప్ రేట్‌లో తీసుకుంటాను. సో, పాలక్ ఆమ్లెట్ మీద ఇలా ష్రెడెడ్ చీజ్ వేసుకోవాలి. మీకు నచ్చినంత ఏసుకోవచ్చు. నేను ఈ ఆమ్లెట్ వచ్చేసి నా కోసం చేసుకుంటున్నాను. సో, నార్మల్‌గా వేసుకుంటున్నాను. బట్ నేనైతే చీజ్ వేసిన తర్వాత కూడా బోత్ సైడ్ కాలుస్తాను ఆమ్లెట్‌ని. ఎందుకంటే నాకు ఆ చీజ్ క్రిస్పీనెస్ కూడా నాకు నచ్చుతుంది. అందుకని నేను అలా చేసుకుంటాను. పిల్లలకి మాత్రం సాఫ్ట్‌గా ఇష్టమనమాట. అందుకని వాళ్ళకి బోత్ సైడ్ ఆమ్లెట్ కాల్చిన తర్వాత, ఒకవైపు చీజ్ వేస్తాను. ఇంకా అది చీజ్ కరిగి స్ప్రెడ్ అయితుంటే, వాళ్ళకలా తినేటప్పుడు సాగీగా వస్తుంటే నచ్చుతుంది. అందుకని వాళ్ళకలా చేస్తాననమాట. సో, మీరు మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో, ఎలా చేసుకున్నా కూడా ఆమ్లెట్ పైన మూత పెట్టి కవర్ చేయండి. అప్పుడే ఆమ్లెట్ చక్కగా కుక్ అవుతుంది. చూస్తున్నారా వీడియోలో? నా ఆమ్లెట్ అయితే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో మంచిగా కుక్ అయిపోయింది. ఈ ఆమ్లెట్ తింటున్నప్పుడు చీజ్ క్రంచీగా అనిపిస్తుంది. ఎందుకంటే చీజ్ వేశాక బోత్ సైడ్స్ కాల్చాను గదా! అందుకని. ఇప్పుడు ఈ ఆమ్లెట్ వచ్చేసి మా పిల్లల కోసం అన్నమాట. వాళ్ళకి చీజ్ స్మూత్‌గా కావాలి గదా! అందుకని ఇలా చేశాను. మా ఆయనేమో అసలు చీజే వద్దని జెప్తారు. అందుకని తనకి ఓన్లీ పాలక్ ఆమ్లెట్ అన్నమాట. మా ముగ్గురికి మాత్రం పాలక్ అండ్ చీజ్ ఆమ్లెట్. జనరల్‌గా పిల్లలకి ఆకుకూరలు పెట్టాలి అంటే పెద్ద యుద్ధమే చేయాలి. కానీ ఇలా పాలకూరతో చీజ్ ఆమ్లెట్ చేసి పెడితే అస్సలు వదలకుండా తినేస్తారు. చూసారుగా మా పిల్లలు ఎంత ఇంట్రెస్టింగ్‌గా తింటున్నారో. టేస్ట్ అయితే సూపర్ అని నాకు ఆల్రెడీ కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు. పిల్లలకు నచ్చేలా అలాగే హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ పెట్టాలి అనుకునే తల్లులకు ఈ పాలక్ చీజ్ ఆమ్లెట్ బెస్ట్ రెసిపీ. ఇక బ్రేక్‌ఫాస్ట్ తింటూ మా వాళ్ళు సాకర్ గేమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఈసారి ఎవరు విన్ అవుతారు వరల్డ్ కప్ అని. ఇంకా ఇక్కడ పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కదా! రోజు సాకర్ మ్యాచ్‌లు చూస్తూ మార్నింగ్ నుండి నైట్ వరకు అదే డిస్కషను. ఇక బ్రేక్‌ఫాస్ట్ తినేసి కాఫీ కలుపుకుంటుంటే మా మోను వచ్చి నేను కలుపుతా అని వచ్చాడు. ఆ ఫ్రాతర్‌తో కలుపుతుంటే వచ్చే నురగ ఫన్‌గా అనిపిస్తది కదా! అందుకననమాట. కాఫీ కలిపి వాళ్ళ డ్యాడీకి, నాకు తన చేత్తో కాఫీ తీసుకొచ్చిచ్చాడు. ఈ మధ్య ఏంటో మా మోను కిచెన్‌లోకొచ్చి ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి ఇష్టపడుతున్నాడు.
సరే వేడి వేడిగా ఈ నురగలు కక్కే బ్లాక్ కాఫీని నేను తాగేసి నెక్స్ట్ ప్లాన్‌లోకైతే అర్జెంట్‌గా వెళ్ళిపోవాలి. ఇక ఈరోజు లంచ్‌లోకి నేను సూపర్ హెల్తీ అండ్ క్విక్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటో కాదు, తిలాపియా ఫిష్ ఫ్రై. దీనికోసం తిలాపియా ఫిష్ ఫిల్లెట్స్ తీసుకున్నాను. ముందుగా ఈ ఫిష్ ముక్కల్ని బాగా క్లీన్ చేసుకొని, ఒక బౌల్‌లోకి తీసుకొని, అందులో కొద్దిగా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఫిష్ ఫ్రై మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా కొద్దిగా ఆయిల్ అన్నీ వేసి చేత్తో బాగా మిక్స్ చేసి మసాలా అంతా ముక్కలకి పట్టించాలి. ఇవి 6 ఫిష్ ఫిల్లెట్స్. మొత్తం మా నలుగురికి ఎక్కువవుతుంది. కాబట్టి 3 ఫిష్ ఫిల్లెట్స్‌ని ఈరోజు లంచ్‌లోకి, రిమైనింగ్ 3 పీసెస్‌ని నెక్స్ట్ డే యూజ్ చేస్తా. అందుకని ఎయిర్ టైట్ కంటైనర్‌లో మసాలా పట్టించిన ముక్కలు పెట్టేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫిష్ ఫిల్లెట్స్‌ని నేను ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయట్లేదు. సింపుల్‌గా, హెల్తీగా, తక్కువ ఆయిల్‌తో ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తున్నాను. అందుకని ట్రేలో పార్చ్‌మెంట్ పేపర్ వేసి మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టి, ఆ తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. ఇలా చేస్తే ఫిష్ క్రిస్పీగా, ఫ్రైలాగా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రైని ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టి ఒక 10 మినిట్స్ టైమ్ సెట్ చేశాను. విత్ 375 ఫారెన్ హీట్ టెంపరేచర్ కూడా సెట్ చేశాను. 10 మినిట్స్ తర్వాత ఫిష్ ఫిల్లెట్స్‌ని ఇంకో సైడ్ టర్న్ చేసి ఇంకో 5 మినిట్స్ ఎయిర్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మన ఫిష్ ఫ్రై రెడీ. ఇక అక్కడ ఫిష్ ఫ్రై అవుతుంటే ఈలోపు సైడ్ డిష్‌గా ఒక క్విక్ అండ్ హెల్తీ సాలడ్ కూడా రెడీ చేస్తున్నాను. దీనికోసం కాస్కో నుంచి టేలర్ ఫార్మ్స్ వారి చిపోట్లే రాంచ్ చాప్డ్ సాలడ్ కిట్ తీసుకున్నాను. ఈ కిట్ వల్ల పెద్ద ప్లస్ ఏంటంటే ఇందులో వెజ్జీస్ అన్నీ ఆల్రెడీ క్లీన్ చేసి పర్ఫెక్ట్‌గా కట్ చేసుంటాయి. పైగా ఇందులోనే మనకు కావాల్సిన డ్రెస్సింగు, కరకరలాడే టాపింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. టైం లేనప్పుడు ఇలా క్విక్‌గా అయిపోవాలి అంటే ఇలాంటి రెడీ సలాడ్ కిట్స్ భలే హెల్ప్ అవుతాయి. సాలడ్ కిట్ అంతా ఒక బౌల్‌లో వేసుకొని, అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన క్రంచీ సలాడ్ కూడా రెడీ అయిపోయింది. ఇందాక ఎయిర్ ఫ్రైయర్‌లో రెండో సైడ్ కూడా ఫిష్‌ని టర్న్ చేసి పెట్టాం కదా! అది కూడా ఫినిష్ అయిపోయింది. సో, ఇలాగా మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక దాంతో పాటే ఇటు పక్క స్టవ్ మీద వేడి వేడి పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. ఫిష్ ఫ్రై లాంటి డ్రై ఐటెమ్స్ చేసుకున్నప్పుడు నంచుకోవడానికి ఇలాంటి పప్పుచారు గాని, వేడి వేడి రసం గాని ఉంటే అబ్బా! ఆ టేస్టే వేరు. ఇంకా ఇలా పప్పుచారు మరిగేటప్పుడు వచ్చే సువాసన ఉంటుంది చూడండి. ఇల్లంతా భలే గుమగుమలాడిపోతుంది. ఇక ఇవన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి, అన్నీ కలిపి ప్లేట్‌లో ఎలా సర్వ్ చేశానో కూడా చూసేయండి. ఫైనల్‌గా నా లంచ్ ప్లేట్ అయితే ఇలా రెడీ అయింది. చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా, నోరూరించేలా ఉంది కదా! ప్లేట్‌లో ఒక పక్కన వేడి వేడి అన్నం, దాని పక్కనే ఎయిర్ ఫ్రైయర్‌లో హెల్తీగా చేసుకున్న క్రిస్పీ తిలాపియా ఫిష్ ఫ్రై, ఇంకో పక్కన క్రంచీ చిపోట్లే సాలడ్, ఇక ఇవన్నింటికి తోడుగా వేడి వేడిగా కాచిన పప్పుచారు. నిజంగా ఫిష్ ఫ్రైకి ఈ మునక్కాయల పప్పుచారు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. ఇంత టేస్టీగా, హెల్తీగా లంచ్ ప్లేట్ ఉంటే వచ్చే తృప్తే వేరు కదా! ఇక లేట్ చేయకుండా లంచ్ మేము కానిచ్చేస్తాం. మరి ఈరోజు నా హెల్తీ లంచ్ మెను మీ అందరికీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, కమెంట్ చేసేయండి. ఓకేనా? లంచ్ తినగానే ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మనీ ప్లాంట్ కోసం గ్యాస్కో ఫ్యామిలీ ఫార్మ్‌కి వెళ్తున్నాము. అయితే నా వీడియోస్ చూసే వాళ్ళకి నార్మల్‌గా డౌట్ రావచ్చు. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా! ఇంకెందుకు మనీ ప్లాంట్స్ అని. కానీ మేము ఇల్లు మారినప్పుడు నేను ఇల్లు సర్దుకునే హడావిడిలో ఉంటే మా ఆయన గారు కొత్త ఇంటి బాల్కనీలో మనీ ప్లాంట్స్ పెట్టేసి మర్చిపోయాడు. అవి ఎండకి ఒక్క రోజులోనే నల్లగా మాడిపోయాయి. సో, అందుకని ఇప్పుడు మనీ ప్లాంట్స్ కావాలి. అందుకు ఈ గ్యాస్కో ఫ్యామిలీ ఫార్మ్‌కి వచ్చామనమాట. ఇక్కడ సీజన్‌కి తగ్గట్టు అన్ని రకాల పూల మొక్కలు దొరుకుతాయి. ఇంతకుముందు కూడా 2 సార్లు మన ఛానల్‌లో ఈ గ్యాస్కో ఫ్యామిలీ ఫార్మ్ వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. అబ్బా! లోపలికి రాగానే ఈ రంగురంగుల పూల మొక్కలు చూస్తుంటే మనసంతా చాలా హ్యాపీగా అనిపిస్తది నాకు. ఇక్కడ రకరకాల ఇండోర్ ప్లాంట్సు, పూల మొక్కలు, ఔట్‌డోర్ ప్లాంట్సు అన్నీ దొరుకుతాయి. బట్ మేమొచ్చిన పనైతే అవ్వలేదు. ఎందుకంటే మేమొచ్చిందే మెయిన్ మనీ ప్లాంట్ కోసం. బట్ అది మాత్రం ఇక్కడ దొరకలేదు. అయిపోయాయంట. ఇక ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా హోమ్ డిపోట్‌కెళ్ళి అక్కడ సెర్చ్ చేయాలి మనీ ప్లాంట్ కోసం. ఇంకా ఇంట్లో పెట్టుకోవడానికి ఒక జేడ్ ప్లాంట్, అలాగే అలోవెరా ప్లాంట్, ఇంకో పూల మొక్క తీసుకున్నాను. ఇంకా మనీ ప్లాంట్ కొంటే ఆ ప్లాంట్ వేయడానికి ఒక వైట్ పాట్ కూడా కొన్నాము. ఇంకా ఈ మొక్కలన్నిటికి కొత్త పాటింగ్ మిక్స్ కూడా తీసుకున్నాను ఒక ప్యాకెట్. ఇంకా ఇదనమాట గ్యాస్కో ఫ్యామిలీ ఫార్మ్‌లో మా మొక్కల షాపింగు. ఇక బిల్లింగ్ అంతా అయిపోగానే పార్కింగ్ లాట్‌లో ఉన్న మా కార్ డిక్కీలో
మేము కొన్న మొక్కలు, ఇంకా ఈ పాట్ ఇవన్నీ మా ఆయన జాగ్రత్తగా సర్దేస్తున్నారనమాట. ఇక ఇక్కడి నుంచి మేము డైరెక్ట్‌గా హోమ్ డిపోట్‌కెళ్తున్నాము. ఇక చూడాలి అక్కడైనా మనీ ప్లాంట్ దొరుకుతుందో లేదో. యాహ్! హోమ్ డిపోట్‌లో గూడా మనీ ప్లాంట్ కోసం చూసాము. ఒక 4, 5 అయితే ఉన్నాయి కానీ అవంత బాలేవు. ఇంకా ప్రైస్ కూడా చాలా ఎక్కువుండే. ఇంకా అందుకని అక్కడి నుంచి మేము డైరెక్ట్‌గా మెక్‌కెఫ్రీకయితే వచ్చాము. బట్ ఇక్కడ కూడా మనీ ప్లాంట్ లేదు. కానీ ఇంకా ఇంట్లోకి స్నాక్ ఐటెమ్స్ ఏమన్నా కొందామని ఇటొస్తే నాకిక్కడ ఒక వింత కనిపిచ్చింది. చూసారా? ఐల్స్ మధ్యలో ఒక రోబో తిరుగుతూ ఉంది. దీని పేరు టాలీ అంట. ఏమేం ఐటెమ్స్ అయిపోయాయి, ఇంకెంత స్టాక్ ఉంది, ఈ లెక్కలన్నీ ఇది చూసుకుంటుందంట. ఇలాంటివి చూసినప్పుడే టెక్నాలజీ ఎక్కడికో వెళ్ళిపోయింది అనిపిస్తుంది. రేపు పొద్దున మన కిచెన్‌లో కూడా ఇలాంటి రోబోలొచ్చి వంట చేస్తాయేమో! ఫైనల్‌గా మనీ ప్లాంట్ అయితే మాకు వేగ్‌మ్యాన్‌లో దొరికింది. హ్యాపీగా 2 అయితే తీసేసుకున్నాము. జస్ట్ ఒక ప్లాంట్ $5 సో, 2 ప్లాంట్స్ అయితే తీసుకున్నాం. ఇంగ ఇంటికి రాగానే అర్జెంట్‌గా మా ఆయన ఆ ప్లాంట్స్ అన్నీ పాటింగ్ చేసేసారు. ఈరోజు ఈ మొక్కల పని అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ దాకా అవ్వదు. మళ్ళీ ఈ మొక్కలన్నీ పాడైపోతాయి. ఎందుకంటే మా ఆయనకి మళ్ళీ ఆఫీస్ ఉంటుంది గదా! సో, తనకి వీక్ డేస్‌లో కుదరదు. అందుకని ఈ పనులన్నీ వీకెండ్‌లో పెట్టుకుంటారనమాట. సో, ఇక ఎలాగైనా కూర్చొని ఈరోజు ఈ పని పూర్తి చేయాలని చెప్పి, ఇంకా మొక్కలన్నీ ఇలా పాటింగ్ చేస్తున్నాము ఇద్దరం కలిసి. ఇంకా మా పిల్లలేమో పక్కనే ఉన్న పార్క్‌లో ఆడుకోవడానికి వెళ్లారు. చూసారా? మా బాల్కనీ నుంచి వ్యూ ఎంత ప్రశాంతంగా, పచ్చగా కనిపిస్తుందో. సాయంత్రం పూట ఈ బాల్కనీలో కూర్చొని, ఆ పచ్చని చెట్లను చూస్తూ ఉంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడ పరిగెడుతుంది మా పెద్దోడే అన్నమాట. మా చిన్నోడి కోసం వెళ్తున్నాడు. మా ఇంటి పక్కనే పార్క్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆడుకోవడానికి చాలా ప్రశాంతంగా, ఈజీగా ఉంది. అలాగే నేను వాళ్ళెక్కడ ఆడుతున్నారో మా బాల్కనీ నుంచి చూసి ఈజీగా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫైనల్‌గా పాటింగ్ అయితే అయిపోయింది. సో, అన్ని ప్లాంట్స్‌ని ఇంట్లో నీట్‌గా డెకరేట్ చేశామన్నమాట. ఇక ఈవినింగ్ డిన్నర్‌లోకి మా ఆయన స్పెషల్‌గా గ్రిల్ చికెన్ చేస్తున్నారు. ఆ స్మోకీ ఫ్లేవర్ అలాగే చుట్టూ పచ్చని చెట్లు ఇలా ఈవినింగ్ టైమ్‌లో వేడి వేడిగా గ్రిల్ చేసుకుంటుంటే భలే ఉంటుంది. మేమిక్కడ గ్రిల్ చేసేలోపు మా పిల్లలిద్దరూ స్నానం చేసొస్తామని చెప్పి వెళ్లారు. సో, ఇంకా మా ఆయనైతే చికెన్ గ్రిల్ చేస్తున్నారు. ఈలోపు మా చిన్నోడైతే స్నానం ఫినిష్ చేసుకొనొచ్చాడు. కలర్ నచ్చుద్ది. కలర్ అదే. యాహ్! ఇక ఇక్కడే కూర్చొని గ్రిల్ చికెన్ చేసుకొని డిన్నర్ ఫినిష్ చేద్దామనుకున్నాం. కానీ ఇంకా రెయిన్ స్టార్ట్ అయిందనమాట. అందుకనే ఇంకా బాక్స్‌లో పెట్టేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాము. బావుందా? వావ్! మా పెద్దోడి స్నానం ఇంకా అవ్వలేదు. సో, ఇంక మేమే ఇక్కడ గ్రిల్ చికెన్ టేస్ట్ చేసి మిగిలిన గ్రిల్ చికెన్ అంతా బాక్స్‌లో పెట్టేసుకొని ఇంటికి వెళ్తున్నాం. రెయిన్ అయితే పెద్దగా అవుతుంది. ఎలా ఉంది మోను? హ్మ్. చెప్పు చెప్పు. ఇప్పుడేదో చెప్పావు. రెస్టారెంట్ లాగుందా? ఓకే. ఎంజాయ్. ఓకే. గ్రిల్ చికెన్ తింటారో లేదో అని చెప్పి కొంచెమే చేశామనమాట. అది సరిపోదని ఇంక నేను డిన్నర్‌లోకి కొంచెం చికెన్ ఫ్రై అండ్ రైస్ కూడా చేశాను. సో, ఇదనమాట ఈరోజు మా డిన్నరు. సండే కదా! అందుకే ఈరోజంతా ఫుల్ నాన్ వెజ్ అనమాట. ఇక కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంక నేను సింక్‌లో ఉన్న గిన్నెలన్నీ డిష్ వాషర్‌లో సర్దేసి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఎంత టైర్డ్ అయిపోయినా సరే పడుకునే ముందు కిచెన్ క్లీన్ చేసే పడుకుంటాను. ఎందుకంటే ఉదయాన్నే లేవగానే ఫస్ట్ కిచెన్‌లోకొస్తాం కదా! నాకు ఆ నీట్‌గా ఉన్న కిచెన్ చూస్తే ప్రశాంతత, ఇంకా పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఇక పనంతా అయిపోయింది. ఇంకిప్పుడు స్నానం చేసుకొని హ్యాపీగా ఏదైనా మూవీ పెట్టుకొని అందరం కలిసి డిన్నర్ చేస్తాము. ఎలాగో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొంచెం లేట్‌గానే పడుకుంటున్నాము. లేట్‌గానే లేస్తున్నాము. సో, అదండి ఈరోజు మా హెల్తీ అండ్ హ్యాపీ వీకెండ్ రొటీన్ వ్లాగ్. ఎయిర్ ఫ్రైయర్‌లో ఫిష్ ఫ్రై, ఇంకా పప్పుచారు, ప్లాంట్ షాపింగు, గార్డెనింగు, ఆ తర్వాత యమ్మీ గ్రిల్డ్ చికెన్ డిన్నర్
ఇలా రోజంతా భలే చక్కగా సాగిపోయింది. మరి ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మీ అమూల్యమైన కమెంట్స్‌ని నాతో షేర్ చేసుకోండి. అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ. బాయ్.